Friends, deduce Boyle's law and Charles' law from kinetic gas equation. States of matter, 4 marks question. Chala important questions, friends. Deduce Boyle's law and Charles' law from kinetic gas equation. So first of all, very simple. Boyle's law. అసలు Boyle's law అంటే ఏంటి స్టూడెంట్స్? Boyle's law, the volume of given mass of gas, the volume of given mass of gas is inversely proportional to its temperature, its pressure. Now this is V inversely proportional to P. V inversely proportional to P. The volume of given mass of gas is inversely proportional to its pressure at constant temperature. And students, at constant temperature. Okay, students, at constant temperature, V inversely proportional to P. Temperature, N are constant. N means what, students? Number of moles. N means, students, number of moles. Now V inversely proportional to P means PV equal to constant. So kinetic gas equation నుండి PV equal to constant అనేటువంటిది రాబట్టాలి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? నా కైనటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి అసలు? కైనటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి స్టూడెంట్స్? కైనటిక్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈక్వల్ టు 1/3 mnu స్క్వేర్ RMS. PV ఈక్వల్ టు 1/3 mnu స్క్వేర్ RMS. RMS అనేటువంటిది వెలాసిటీ స్టూడెంట్స్. RMS రాస్తే రాయండి, లేకపోతే లేదు స్టూడెంట్స్. Now this is the kinetic gas equation. PV ఈక్వల్ టు 1/3 mnu స్క్వేర్ RMS. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఏం చేద్దామంటే స్టూడెంట్స్, PV ఈక్వల్ టు 1/3 ఇంటూ 2/2 mnu స్క్వేర్ RMS. 1/3 2/2 mnu స్క్వేర్ RMS అంటే 2 తోటి మల్టిప్లై చేస్తున్నాం స్టూడెంట్స్, 2 తోటి డివైడెడ్ బై చేస్తున్నాం. ఓకే స్టూడెంట్స్, సో ఇలా చేయడం వల్ల మనకు హాఫ్ mnu స్క్వేర్ అనేటువంటిది రావాలి స్టూడెంట్స్. కాబట్టి ఇలా రాస్తున్నాం స్టూడెంట్స్, 2/2 mnu స్క్వేర్. 2 తోటి మల్టిప్లై చేస్తున్నాం, 2 తోటి డివైడెడ్ బై చేస్తున్నాం. సో మరి నెక్స్ట్ స్టెప్లో PV ఈక్వల్ టు ఈ 2 ఇంటూ 1 ఏమవుతుంది స్టూడెంట్స్? 2/3 అవుతుంది. ఇంటూ ఈ 2 ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటిది 1 అవుతుంది స్టూడెంట్స్. 2/3 ఇంటూ హాఫ్ mnu స్క్వేర్, హాఫ్ mnu స్క్వేర్ RMS. ఓకేనా స్టూడెంట్స్? PV ఈక్వల్ టు 2/3 హాఫ్ mnu స్క్వేర్ RMS. నౌ కైనటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ mnu స్క్వేర్. ఓకేనా స్టూడెంట్స్? kinetic energy equal to half mnu square. According to kinetic molecular theory of gases, kinetic molecular
theory, according to kinetic molecular theory, Ke directly proportional to T. ఏంటి స్టూడెంట్స్, కేఈ అనేటువంటిది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. అంటే కైనటిక్ ఎనర్జీ అనేటువంటిది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది స్టూడెంట్స్ దేనికి, టెంపరేచర్కు. సో ఇఫ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ ద కైనటిక్ ఎనర్జీ ఇంక్రీజెస్. అకార్డింగ్ టు కైనటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్, థియరీ అని రాసినా పర్లేదు స్టూడెంట్స్, ఆఫ్ గ్యాసెస్ అని రాసినా పర్లేదు. ఓకే ఓకే స్టూడెంట్స్. సో ఆఫ్ గ్యాసెస్ ఎందుకు లేదు స్టూడెంట్స్, ఎందుకంటే ఆన్సర్ ఎంత చిన్నగా ఉంటే మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది స్టూడెంట్స్. అకార్డింగ్ టు కైనటిక్ మాలిక్యులర్ థియరీ కేఈ ప్రపోర్షనల్ టు టీ. మరి ప్రపోర్షనల్ అనేటువంటిది తీసేసి కే అని రాసిన స్టూడెంట్స్, కే అనేటువంటి కాన్స్టాంట్ రాయడం జరిగింది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, కేఈ ఈక్వల్ టు కేటీ. వెరీ సింపుల్ స్టూడెంట్స్, కే ఈక్వల్ టు కేటీ. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టూడెంట్స్, పీవీ ఈక్వల్ టు 2/3 హాఫ్ ఎంఎన్యూ స్క్వేర్ అంటే ఏంటి స్టూడెంట్స్, ఇక్కడ మనం ఏం రాస్తున్నాం స్టూడెంట్స్, హాఫ్ ఎంఎన్యూ స్క్వేర్ అంటే కైనటిక్ ఎనర్జీ. సో కేఈ అని రాస్తున్నాం స్టూడెంట్స్. మరి కేఈ అంటే ఏమని రాసినాం స్టూడెంట్స్, కేఈ ఈక్వల్ టు కేటీ. కేఈ ఈక్వల్ టు ఏంటి స్టూడెంట్స్, కేటీ. దెన్ నౌ వీఆర్ రైటింగ్ పీవీ ఈక్వల్ టు 2/3 కేటీ. క్లియర్ స్టూడెంట్స్, పీవీ ఈక్వల్ టు 2/3 కేటీ. క్లియర్. If temperature constant if temperature అనేటువంటిది కాన్స్టాంట్ ఉంటే స్టూడెంట్స్, టెంపరేచర్ కాన్స్టాంట్ అయితే ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, 2/3 కాన్స్టాంట్, కే కాన్స్టాంట్, టీ కాన్స్టాంట్ అంటే పీవీ ఈక్వల్ టు కాన్స్టాంట్. ఓకే స్టూడెంట్స్, PV equal to constant. Now this is the Boyle's law. అంటే దీన్ని V inversely proportional to P అని కూడా రాయొచ్చు కదా స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, now this is the V inversely proportional to P. Clear students? Now this is the PV equal to constant. Hence Boyle's law proved. Boyle's law అనేటువంటిది ప్రూవ్ అయింది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, క్లియర్. ఓకే స్టూడెంట్స్, బాయిల్స్ లా ప్రూవ్డ్. ఓకేనా. సో ఇప్పుడు ఇది కూడా రాయాలి స్టూడెంట్స్, ఇది కూడా కంపల్సరీ రాయాలి స్టూడెంట్స్. వన్స్ అయినా ఒక్కసారి రివైజ్ చేసుకుందాం స్టూడెంట్స్. బాయిల్స్ లా అంటే ఏంటి స్టూడెంట్స్, ద వాల్యూమ్ ఆఫ్ గివెన్ మాస్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ప్రెషర్ ఎట్ కాన్స్టాంట్ టెంపరేచర్. T, NR constant. Then now PV equal to constant. So kinetic gas equation ఏంటి స్టూడెంట్స్, అసలు PV equal to 1/3 MNU square RMS రాస్తే రాయండి, రాయకపోయినా పర్లేదు స్టూడెంట్స్. సో 1/3 2/2 అంటే 2 తోటి మల్టిప్లై చేస్తున్నాం స్టూడెంట్స్, 2/2 తోటి డివైడెడ్ బై చేస్తున్నాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, PV equal to 1/3 2/2 MNU square RMS. ఇప్పుడు ఈ 2ను దీంతో మల్టిప్లై చేస్తే 2/3 అయింది స్టూడెంట్స్, అండ్ 1/2 MNU స్క్వేర్. ఓకే స్టూడెంట్స్, సో మరి హాఫ్ MNU స్క్వేర్ అంటే ఏంటి స్టూడెంట్స్, కేఈ. కైనటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ MNU స్క్వేర్. నౌ అకార్డింగ్ టు కైనటిక్ మాలిక్యులర్ థియరీ కేఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. అంటే కైనటిక్ ఎనర్జీ అనేటువంటిది టెంపరేచర్కు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే if the temperature increases kinetic energy increases, if the temperature decreases kinetic energy decreases. Okay students, now ఈ ప్రపోర్షనల్ తీసేసి K ఈక్వల్ టు K అనేటువంటి కాన్స్టాంట్ ను ఎంటర్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సో K ఈక్వల్ టు KT. నౌ PV ఈక్వల్ టు 2/3 హాఫ్ MNU స్క్వేర్ కదా స్టూడెంట్స్. ఈ హాఫ్ MNU స్క్వేర్ ప్లేస్ లో ఈ KE అనేటువంటిది రాయడం జరిగింది స్టూడెంట్స్. హాఫ్ MNU స్క్వేర్ ప్లేస్ లో KE రాసాం స్టూడెంట్స్. నౌ PV ఈక్వల్ టు 2/3, KE అంటే KE ఈక్వల్ టు KT స్టూడెంట్స్. కాబట్టి PV ఈక్వల్ టు 2/3 KT. PV ఈక్వల్ టు 2/3 KT. ఇఫ్
ఇఫ్ టెంపరేచర్ కాన్స్టాంట్. ఇఫ్ టెంపరేచర్ కాన్స్టాంట్ అంటే టెంపరేచర్ని కాన్స్టాంట్ చేస్తే స్టూడెంట్స్ 2/3 కాన్స్టాంట్, కే కాన్స్టాంట్, టెంపరేచర్ కూడా కాన్స్టాంట్ అంటే పివి ఈక్వల్ టు కాన్స్టాంట్. నౌ వి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పి అంటే స్టూడెంట్స్ హెన్స్ బాయిల్స్ లా అనేటువంటిది ప్రూవ్ అయింది స్టూడెంట్స్. రెడ్యూస్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా and Charles law from kinetic gas equation. From kinetic gas equation. So Boyle's law is over, students. Boyle's law is over. Okay, students. So same as it is, students. Charles law kuda same untundi, students. So okkasari chuddam, students. Charles law. Okay, students. Charles law. So asal Charles law ante students. Charles law ante students. V proportional to T. V proportional to T means the volume of given mass of gas is the volume of given mass of gas is directly proportional to its absolute temperature. Absolute temperature. మరి కాన్స్టాంట్ ఏంటి స్టూడెంట్స్? అబ్సల్యూట్ అని రాస్తే రాయండి, లేకపోతే స్టూడెంట్స్ ఇట్స్ టెంపరేచర్ ఎట్ కాన్స్టాంట్ ప్రెషర్. ఎట్ కాన్స్టాంట్ వాట్? ప్రెషర్. క్లియర్ స్టూడెంట్స్? సో అంటే V proportional to T, then V/T equal to constant. Okay students, pressure and N are constant. Okay, clear students? Kasa students, the volume of given mass of gas is directly proportional to its absolute temperature at constant pressure and V proportional to T. V proportional to T and P comma N are constant students. అంటే V/T ఈక్వల్ టు కాన్స్టాంట్. అయితే కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుండి V/T ఈక్వల్ టు కాన్స్టాంట్ అనేటువంటిది రావాలి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్? ఇది ఆల్రెడీ మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ లోపల దీని డెఫినేషన్ చెప్పడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ రాద్దాం స్టూడెంట్స్. కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఆల్రెడీ మనం బాయిల్స్ లాలో చెప్పినాం కదా స్టూడెంట్స్. మళ్ళీ రాస్తున్నాం. PV ఈక్వల్ టు 1/3 mnu² RMS. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాయండి స్టూడెంట్స్. PV ఈక్వల్ టు 1/3 ఇంటూ 2/2 mnu² RMS. ఓకే స్టూడెంట్స్, 1/3 2 తోటి మల్టిప్లై చేస్తున్నాం స్టూడెంట్స్, 2 తోటి డివైడెడ్ బై చేస్తున్నాం స్టూడెంట్స్. PV ఈక్వల్ టు 1/3 2/2 mnu² RMS. ఓకే స్టూడెంట్స్, మళ్ళీ 2 ఇంటూ 1 PV ఈక్వల్ టు 2/3 ఇంటూ ½ mnu². ఓకే స్టూడెంట్స్, క్లియర్? మరి ½ mnu² అంటే ఏంటి స్టూడెంట్స్? ఈక్వల్ టు KE. కైనెటిక్ ఎనర్జీ. ½ mnu² అంటే ఏంటి స్టూడెంట్స్? కైనెటిక్ ఎనర్జీ. సో మనం బాయిల్స్ లాలో చెప్పిన విధంగానే యాజ్ ఇట్ ఈస్ అదే రాస్తున్నాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, అంటే బాయిల్స్ లా ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది స్టూడెంట్స్. బాయిల్స్ లా కనుక వస్తే చార్లెస్ లా వచ్చినట్టు స్టూడెంట్స్. చిన్న చేంజ్ ఉంటుంది, కానీ మనం
క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అంతే. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు కైనటిక్ ఎనర్జీ హాఫ్ mnu స్క్వేర్ ఆర్ఎంఎస్ ఈక్వల్ టు కైనటిక్ ఎనర్జీ. ఓకేనా స్టూడెంట్స్, మరి అకార్డింగ్ టు కైనటిక్ మాలిక్యులర్ థియరీ according to kinetic molecular theory, kinetic energy is directly proportional to T. T means what? Temperature. Okay na students, according to kinetic molecular theory, kinetic energy is directly proportional to temperature. It means what students? If the temperature increases, kinetic energy increases. Directly proportional and students, this one is the directly proportional. అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి స్టూడెంట్స్, ఇక్కడ టెంపరేచర్ పెరిగితే కైనటిక్ ఎనర్జీ పెరుగుతుంది, టెంపరేచర్ తగ్గితే కైనటిక్ ఎనర్జీ తగ్గుతుంది. ఓకేనా స్టూడెంట్స్, నా మరి ఈ ప్రపోర్షనల్ అనేటువంటిది తీసేసి మనము కే అనేటువంటి కాన్స్టాంట్ రాస్తున్నాం స్టూడెంట్స్. కేఈ ఈక్వల్ టు కేటీ. కే ఈక్వల్ టు వాట్? కేటీ. ఓకేనా స్టూడెంట్స్, ఇది ఇక్కడ వరకు యాజ్ ఇట్ ఈస్ రాసేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ ఇక్కడ పీవీ ఈక్వల్ టు 2/3 హాఫ్ mnu స్క్వేర్ అంటే ఏమని చెప్పినాం స్టూడెంట్స్, అక్కడ కైనటిక్ ఎనర్జీ. కేఈ మీన్స్ వాట్ స్టూడెంట్స్? కైనటిక్ ఎనర్జీ. కేఈ మీన్స్ వాట్? కైనటిక్ ఎనర్జీ. ఇప్పుడు కేఈ ఈక్వల్ టు కేటీ, పీవీ ఈక్వల్ టు 2/3 కేటీ. ఇస్ ఇట్ క్లియర్? నౌ వెరీ సింపుల్ స్టూడెంట్స్, ఇక్కడి వరకు బాయిల్స్ లాలో కూడా మనం యాజ్ ఇట్ ఈస్ గా రాసినాం స్టూడెంట్స్. ఒక డెఫినేషన్ చార్లెస్ లా అది వేరే రాసినాం, ఇదంతా కూడా బాయిల్స్ లాలో ఆల్రెడీ రాశారు. సింపుల్గా ఏం చేయండి స్టూడెంట్స్ అంటే, ఈ వి అనేటువంటిది ఇక్కడే ఉంచండి, 2/3. ఓకే, ఈ టీని ఇటు తీసుకురండి స్టూడెంట్స్, వి/టీ మళ్ళీ రాస్తున్నా స్టూడెంట్స్, వి/టీ ఈక్వల్ టు 2/3 ఇంటూ K/P. అంటే ఈ పీని ఇటు తీసుకొచ్చారు స్టూడెంట్స్. టెంపరేచర్ అనేటువంటిది లెఫ్ట్ సైడ్ వచ్చింది స్టూడెంట్స్, ప్రెషర్ అనేటువంటిది రైట్ సైడ్ అనేటువంటిది వచ్చింది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, ఇప్పుడు ఇఫ్ ప్రెషర్ కాన్స్టాంట్, ఏంటి స్టూడెంట్స్? ప్రెషర్ కాన్స్టాంట్. ప్రెషర్ కనుక కాన్స్టాంట్ అయింది అనుకోండి స్టూడెంట్స్, ప్రెషర్ కాన్స్టాంట్ అయితే ఏమవుతుంది స్టూడెంట్స్? V/T ఈక్వల్ టు కాన్స్టాంట్. V/T ఈక్వల్ టు ఏంటి స్టూడెంట్స్? కాన్స్టాంట్. క్లియర్ స్టూడెంట్స్? V/T ఈక్వల్ టు వాట్? కాన్స్టాంట్. అంటే 2/3 అనేటువంటి వాల్యూ కాన్స్టాంట్ స్టూడెంట్స్, K కాన్స్టాంట్ అయింది స్టూడెంట్స్, అండ్ P కూడా ప్రెషర్ కూడా కాన్స్టాంట్ స్టూడెంట్స్. అప్పుడు V/T ఈక్వల్ టు కాన్స్టాంట్ అయింది స్టూడెంట్స్. అనగా V/T ఈక్వల్ టు కాన్స్టాంట్ వచ్చిందా స్టూడెంట్స్? ఇక్కడ చార్లెస్ లా వచ్చింది కదా స్టూడెంట్స్. క్లియర్? V/T ఈక్వల్ టు కాన్స్టాంట్. అనగా హెన్స్ చార్లెస్ లా ప్రూవ్డ్. చార్లెస్ లా అనేటువంటిది ప్రూవ్ అయిందా లేదా స్టూడెంట్స్? క్లియర్? నౌ దిస్ ఈజ్ వెరీ సింపుల్ స్టూడెంట్స్. ఓకే, బాయిల్స్ లా కనుక వస్తే చార్లెస్ లా అనేటువంటిది ఈ లాస్ట్ స్టెప్ లో చేంజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా స్టూడెంట్స్, ఈ లాస్ట్ స్టెప్ కొంచెం చేంజ్ చేస్తే చార్లెస్ లా అనేటువంటిది ప్రూవ్ అవుతుంది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేసుకుందాం స్టూడెంట్స్. బాయిల్స్ లా అండ్ చార్లెస్ లాను కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుండి డెడ్యూస్ చేయమని చెప్పండి స్టూడెంట్స్. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్, చార్లెస్ లా అంటే బాయిల్స్ లా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అయిపోయింది స్టూడెంట్స్. మళ్ళీ ఇప్పుడు చార్లెస్ లా అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్, ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్, నౌ ఫస్ట్ మీరు V ప్రపోర్షనల్ టు T అని గుర్తుంచుకోండి స్టూడెంట్స్. V ప్రపోర్షనల్ టు T అని గుర్తుంచుకోండి ఫస్ట్. ఓకే, మరి V ప్రపోర్షనల్ టు T అనేటువంటిది చార్లెస్ లా స్టూడెంట్స్. సో సింపుల్గా ద వాల్యూమ్ ఆఫ్ గివెన్ మాస్ ఆఫ్ గ్యాస్ అంటే ఇది స్టూడెంట్స్. The volume of given mass of gas is directly proportional to its absolute temperature. Its absolute temperature. Okay students, at constant pressure. ఎలా స్టూడెంట్స్ మరి?
ఎట్ కాన్స్టాంట్ ప్రెషర్ ఉన్నప్పుడు. సో దీన్ని ఇక్కడ P, N ఆర్ కాన్స్టాంట్ స్టూడెంట్స్. అంటే ప్రెషర్ అండ్ N మీన్స్ ఏంటి స్టూడెంట్స్? నెంబర్ ఆఫ్ మోల్ స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు మనము దీన్ని ఇటు తీసుకొస్తే V/T ఈక్వల్ టు కాన్స్టాంట్ అయింది స్టూడెంట్స్. మరి ఈ V/T ఈక్వల్ టు కాన్స్టాంట్ అయింది కదా స్టూడెంట్స్, దీనిని కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుండి రాబట్టాలి. దీన్ని ఏం చేయాలంట స్టూడెంట్స్? కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుండి రాబట్టాలి. మరి కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి స్టూడెంట్స్? PV ఈక్వల్ టు 1/3 mnu². PV ఈక్వల్ టు 1/3 mnu². సో PV ఈక్వల్ టు 1/3 ఫస్ట్ 2 తోటి మల్టిప్లై చేయండి, 2 తోటి డివైడెడ్ బై చేయండి. PV ఈక్వల్ టు 1/3 2/2 mnu² RMS రాస్తే రాయదు స్టూడెంట్స్, లేకపోతే లేదు. ఇప్పుడు ఏం చేద్దాం స్టూడెంట్స్? 2 × 1 2, 2/3. ఇక్కడ ఏముంది స్టూడెంట్స్? 1 అవుతుంది. ఇది ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ 1 అవుతుంది. సో ½ mnu² RMS. నౌ PV ఈక్వల్ టు 2/3 KE అని రాసాం స్టూడెంట్స్. ఎందుకు స్టూడెంట్స్ అంటే కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ½ mnu². కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు వాట్? ½ mnu². సో అకార్డింగ్ టు కైనెటిక్ మాలిక్యులర్ థియరీ, kinetic energy is directly proportional to temperature. Kinetic energy అనేటువంటిది ఏంటి స్టూడెంట్స్? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో ఈ ప్రపోర్షనల్ పోవాలంటే Ke ఈక్వల్ టు KT అని రాసాం స్టూడెంట్స్. Ke ఈక్వల్ టు KT. ఇప్పుడు PV ఈక్వల్ టు 2/3 KE, PV ఈక్వల్ టు 2/3 KT. సింపుల్గా ఈ Pని ఇటు తీసుకెళ్ళండి స్టూడెంట్స్, Tని ఇటు తీసుకెళ్ళండి. దెన్ V/T ఈక్వల్ టు 2/3 K/T. If pressure constant, V/T equal to constant. Okay students, that's it. Hence Charles law అనేటువంటిది ప్రూవ్ అయింది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. క్లియర్ స్టూడెంట్స్? సో స్టూడెంట్స్, find kinetic energy of 5 moles of an ideal gas in calories at 27 degrees centigrade. So now this is the 2 marks important question students. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టూడెంట్స్. వెరీ సింపుల్ ప్రాబ్లమ్ స్టూడెంట్స్. ఒక్కసారి డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, సో సింపుల్గా ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఫార్ములా స్టూడెంట్స్ 3/2 nRT. అంతే స్టూడెంట్స్. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు 3/2 nRT. నౌ N ఈక్వల్ టు 5 moles స్టూడెంట్స్, ఆల్రెడీ గివెన్. ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ T ఈక్వల్ టు 27 degree centigrade students. So now 0 degree centigrade equal to 273 Kelvin. Okay students. Now 27 plus 273 equal to 300 Kelvin. Okay na students. R equal to 2 calories per mole. Now this is universal gas constant. Okay students, R equal to 2 calories per mole. దీన్ని సింపుల్గా దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి అంతే. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు 3/2. N ఎంత స్టూడెంట్స్? ఇక్కడ 5 moles. R 2 moles. సారీ, R 2 calories. Or 2 calories per mole. Temperature 300. Simple students. 2 2 and next 3 into 5 and 300 into 300. So now the final answer, kinetic energy equal to 4500 calories. Okay students, clear. Now the problem is over students. Kinetic energy equal to 3/2 nRT students. That is the formula students. N equal to number of moles already given students, 5 moles. T equal to 27 degrees centigrade. 27 degrees centigrade ను 273 తో కలిపితే 300 Kelvin. Okay students. Now R equal to 2 calories per mole students. Kinetic energy equal to 3/2, 5 moles. R gas constant, 300 Kelvin students. Final answer K equal to kinetic energy equal to 4500 calories students. So students, ఈ వీడియోని లైక్ చేయండి స్టూడెంట్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి స్టూడెంట్స్. బాయ్ స్టూడెంట్స్.